అవునరా, దొంగల డబ్బులతోనే కారు కొన్నాను. కానీ కనీసం మీ ఇంట్లో కారు వచ్చిందిగా, అదే ముఖ్యం. అసలు నా నాన్న మాట విన్నుంటే కారు ఏంటి, ఇంట్లో ఒక సైకిల్ కూడా వచ్చేవాడిని కాదు. బుజ్జి నాన్నగారు, నేను కారు కొన్నాను. ఆపరా, నేను మొత్తం వినేస్తాను. నువ్వు ఏమన్నావు? అసలు నీకు సిగ్గుందరా? కొద్ది మంది ఎంత కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు వాళ్ళ డబ్బుల్ని దొంగతనం చేసి. ఛే, ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ అట్ యూ. నేను ఇది ఎప్పుడు నేర్పించానురా నీకు? అసలు మీరు నన్ను ఏం నేర్పించారు నాన్నగారు? మీ మాట వినంటే నేను ఈ లెవెల్కి వచ్చేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి మీరు నాకు ఒకే ఒక్క మాట నేర్పించారు. మనం పసివాళ్ళం, మనం పరిస్థితి వాడలేదు, పేదవాడు, మనకి జీవితంలో పెద్ద పని చేసాం, ఏ హరాత్య లేదు. ఈ మొత్తం మీరు ఎందుకు నేర్పించారు? నాకు తెలుసురా, నాకు చాలా పెద్ద తప్పు అయిందని. ఈ భూమిలో పెద్దవాడు పుట్టం తప్పు కాదు, పెద్దవాడు చావడం ఒక పాపం. కానీ దొంగతనం అది తప్పురా. ఏ ఇంట్లో నుంచి దొంగతనం చేశాను, కానీ ఆ ఇంట్లో నేను ఈ కారు కూడా ఇచ్చానుగా. ఏంటి నువ్వు అనేది? నాకేం అర్థంగా. ఈ కారు ఎవరిది? నాదే, అంటే మాదే. అయితే డబ్బులు ఎక్కడి నుంచి కొట్టావు? మీ అల్మారా నుంచి. చచ్చిపోరా, ఇంకా సారే కూడా చంపేస్తారా నిన్ను.